కాఫీ కాఫీ అన్న కాఫీ అది ఉంది కదా పెయింట్ దీనివల్లనే మాకు మా బయట అవి కావాలంటే ఇప్పుడు ధర్మవరం వస్తాను సార్. అంటే ఈ తోలుబొమ్మలు తయారు ఇంతకు మునుపు చేసేది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసేది ఒక ఎత్తు సార్. ఇప్పుడు ఇంతకుముందు అయితే మా పల్లెల్లో ఆడి బ్రతికేవాళ్ళు. ఇప్పుడు అది పడిపోయింది కాబట్టి ల్యాంప్ షేడ్స్ ఇటువంటి ట్రైనింగ్లు జరుపుతూ ఉండారు. కొంతమంది ఎన్జిఓలు వచ్చి మాకు ఏదో నామకావస్తి ఎంతో ఇంతో ఇవ్వడము మాకు తెలియదు ఆ విషయము. ఇప్పుడు 100 కుటుంబాలు దీని గురించే జీవిస్తుంటాయి. ఇంకేమీ ఆస్తిపాస్తులు లేవు, భూములు లేవు, ఇంకేమేవి ఆదాయాలు వ్యాపారం వేరే వ్యాపారాలు లేవు. ఇంకా లెదర్కు ఈ కమ్మీలకు రంగులకు పెద్ద ఖర్చులు అవుతుంది. ఇది కూడా లెక్క చేయకుండా వాళ్ళు మాకు ఏదో వాళ్ళు ఇచ్చిన పారితోషికం తింటా ఉండమే కానీ అది ఎంత లాభమో ఎంత నష్టమో మాకు కూడా తెలియదు. కానీ ఈ లాభ నష్టాల గురించి కూడా మాకు అంత లోతుగా దీని విషయం తెలియదు. ఎన్జిఓలు కానీ దీనికి కంట్రాక్ట్దారులు కానీ మాకు ఇతర దేశాలకు పిలుచుకుపోయినారు. లండన్, ప్యారిస్, ఆమ్స్టర్డామ్, రన్నెస్, జర్మనీ అక్కడంతా పిలుచుకుపోయినారు. నేషనల్ అవార్డు ఇచ్చినారు. కానీ మాకు దానివల్లే సంతోషపడుతున్నాం. కానీ మాకేం బాగుపడిందంటూ ఇవాళకు ఏమి ఒకరు కూడా దీంతో అభివృద్ధి అయినటువంటి యొక్క విషయం లేదు. ఇంకా జరగబో దినాల కన్నా ఈ మార్కెట్ను ముందు తరాలు వాళ్ళ పిల్లలకు కన్నా ఇంకా ముందుకు పంపించి ఇది శీలయ మార్గము చేస్తే మాకు మా పిల్లలకు ఈ 100 కుటుంబాలకు ఎంతో సౌకర్యం కలిగిస్తారని చెప్పి ప్రభుత్వానికి మేము వినతి చేసుకుంటా ఉన్నాం. మాది ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామం. ఈ గ్రామంలో తరతరాలుగా మా పూర్వీకులంగా మా ఈ తోలుబొమ్మల వృత్తి కొనసాగుతోంది. ఎప్పుడో 400-500 సంవత్సరాల క్రితం మా వాళ్ళు మహారాష్ట్ర ఇంకా వలస వచ్చి తోలుబొమ్మలాట వృత్తినే కొనసాగిస్తూ తోలుబొమ్మలాట గ్రామాన ఆడుతూ జీవనం కొనసాగించేవాళ్ళు. అలాగే వచ్చిన కొంతమంది మా పూర్వీకులు ఇక్కడ నిమ్మలకుంటలో స్థిరపడి ఇదే తోలుబొమ్మలాటనే ప్రముఖ కళాఖండాలుగా ముఖ్యంగా ఒక క్రాఫ్ట్గా ఒక ఆర్ట్గా తీర్చిదిద్దారు మా పూర్వీకులు. దాన్ని నేడు వివిధ రకరకాల ల్యాంప్ షేడ్స్, పార్టీషన్స్, పెయింటింగ్స్ వివిధ రకరకాలైనటువంటి ఐటమ్స్ అభివృద్ధి చెందాయి. ఇది మొత్తం ఇండియాలోనే చెప్పుకోదగ్గ ఆర్ట్స్ క్రాఫ్ట్స్లో ఇది ఒక్కటంటే ఆశ్చర్యం లేదు. అంత పెద్ద కళ ఇది మా పూర్వీకులు ఇంకా మాకు అబ్బింది. దీంట్లో చిన్ననాటిని ఇంకా నాకు అనుభవం ఉంది. రీసెంట్గా 2012 ఇంటర్నేషనల్ యునెస్కో అవార్డు నాకు ప్రకటించారు. కాల్ చేసి మళ్ళీ లెటర్ కూడా పంపించారు ఇంటర్నేషనల్ అవార్డుకి సెలెక్షన్ అయినట్టు. నెక్స్ట్ ఇదే ఇయర్ నాకు 2010 నేషనల్ మెరిట్ సర్టిఫికేట్ కూడా అందజేశారు. ముఖ్యంగా ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా గర్వకారణంగా ఉంది. మా ఫాదర్ కూడా చాలా సీనియర్ ఆర్టిస్ట్. ఆయన కూడా పలు అవార్డులు తీసుకున్నాడు. ఈ క్రాఫ్ట్ ముందు ఇంకా మేము బాగా కొనసాగిస్తున్నాం. ఇండియా త్రోట్
ప్రతి సిటీలోనూ దాదాపుగా ప్రతి ఎగ్జిబిషన్లోనూ పాల్గొన్నాము. ప్రస్తుతానికైతే మా కళకు పెద్ద అంత ఆదరణ లేదు, కానీ ముందున్నంత ఆదరణ అయితే ప్రస్తుతానికి లేదు. ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఆ తరహాలో మార్కెటింగ్ చేసుకోలేకపోతే కొద్దిగా మా క్రాఫ్ట్ కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కాకపోతే మేము 2 నెలల పాటు కష్టపడి చేసిన ఈ పీస్కి ఇంటర్నేషనల్ యునెస్కో అవార్డు రావడం అయితే చాలా సంతోషంగా, ఆనందం. ఈ యునెస్కో ఇంటర్నేషనల్ అవార్డు అనేది ఒక 2 సంవత్సరాలకు ఒకసారి యునెస్కో అనే సంస్థ నిర్వహిస్తుంది. ఇది మలేషియాలో ఈసారి ప్రతి ఇయర్ అదర్ కంట్రీస్లో నిర్వహిస్తుంది. ఈసారి బ్యాంకాక్లో నిర్వహించారు. దానికి నేను నా పీస్ను పంపించాను. అక్కడ పంపించిన తర్వాత వివిధ రౌండ్స్లో సెలక్షన్ అయ్యి ఫైనల్గా నాది సెలక్షన్ అయినట్టు వచ్చింది. మొత్తం 189 వరల్డ్ మొత్తం 189 పీసులు ఎంట్రీస్ వెళ్తే అందులో కేవలం 80 మాత్రమే వెళ్ళాయి. మన ఇండియాని ఇంకా కేవలం 12 మాత్రమే ఇంటర్నేషనల్ యునెస్కో అవార్డుకి సెలక్షన్ అవ్వడం, అందులో నేను కూడా ఉండడం గర్వకారణంగా ఉంది.